చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరమైంది. ఇప్పటి వరకు ఒక్క పథకాన్ని కూడా వాళ్ళైతే అమలు చేయలేదు, పెంచిన పింఛన్ తప్ప. అదిగో ఇప్పుడు తల్లికి వందనం అమలు చేయబోతూ ఉన్నారు. పిల్లలు స్కూళ్ళల్లో అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే పాఠశాల పునఃప్రారంభానికంటే ముందే ఇస్తాము అని చెప్పారు. అంటే ఈరోజు వాళ్ళు 12వ తేదీ. నిన్నటి నుంచి తల్లికి వందనం వచ్చేస్తుంది, తల్లికి వందనం వచ్చేస్తుంది అని చెప్పి ఫుల్గా ఎక్కడ చూసినా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంకా అకౌంట్లలో డబ్బులు పడుతూ పోతూనే ఉంటాయి అన్నారు. చాలామందికి అనిపించింది ఇది డేటా ఏంటి, లిస్ట్ ఏంటి, మార్గదర్శకాలు ఏంటి, ఇవన్నీ సరే అంతా ప్రభుత్వం దగ్గర ఏమన్నా ఉందేమో. ఇంతకుముందు సర్కార్ జగన్ గారు చేసే ఇది పథకం అమలు చేసిందే కదా ఇదా. ఆయన సంవత్సరంలో ఎన్ని పథకాలు అమలు చేశారు. వీళ్ళు ఒకటి అమలు చేసేకి ఇదంతా ఈరోజు నుంచి పడిపోతుంది అన్నారు. తీరా గౌరవ ముఖ్యమంత్రి గారు మరో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో కలిపి ఈరోజు మీడియా సమావేశం పెట్టి ఈరోజు డబ్బులు ఇవ్వట్లేదంట మాస్టరు, ఈరోజు ఇచ్చేస్తారేమని చెప్పి ఫోన్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు. డబ్బులు ఇవ్వడం లేదండి ఈరోజు. ఆ లిస్ట్ ఏందో సచివాలయంలో డిస్ప్లే చేస్తారట. ఏవైనా అభ్యంతరాలు ఉంటే 26వ తేదీ వరకు అంట, అభ్యంతరాలు ఉంటే 26వ తేదీ వరకు అంట స్వీకరిస్తారట. ఈ నెల 30వ తేదీన ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారంట. లిస్టు సరే, నాకు ఒక పాయింట్ అర్థం కాలే. ఫైనల్ లిస్టు రెడీ కాకుండానే 67 లక్షల మందికి మేము అమ్మఒడి తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పి ఎట్లా ప్రకటించారు? లిస్టు రెడీ అవ్వకుండానే ఆ ఫిగర్ ఎట్లా వచ్చింది? అండ్ ఈ నెల 30 ఫైనల్ జాబితా రిలీజ్ చేస్తారు సరే, ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు అకౌంట్లో? అంటే పడిపోతుంటుంది ఒకవైపు, లేకపోతే ఎప్పుడు వేస్తారు? దానికి ఏమైనా టైం పడుతుందా? వాళ్ళు దానికోసం ఎదురు చూసే వాళ్ళకి అసలు క్లారిటీ అని ఇవ్వచ్చు కదా వీళ్ళు. ఇదేం ట్విస్ట్, ఈరోజు పడలేదా? నేను కానీ పడుతుంది అనుకున్నాను, పడుతుందని అనుకున్నాను. వాళ్ళ పత్రికలే చెప్పాయి పడుతుంది. అర్ధరాత్రి 12 నుంచే పడడం మొదలవుతుంది అని రాశారు ఒక షుగర్ పత్రిక అంటే తెలుసుగా, మీరు తెలివైన వాళ్ళు, మీకు అర్థమవుతుంది లేండి. 12 గంటల నుంచే పడుతుంది అర్ధరాత్రి అన్నారు. ఇదేం పడవరా బాబు అనుకున్నా. పడట్లేదు అయితే ఇప్పుడు. ఇదంతా ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో అమ్మఒడికి ఏ మార్గదర్శకాలు ఉన్నాయో ఇప్పుడు అవే మార్గదర్శకాలే అట. మరి జగన్ మీద అన్ని విమర్శలు చేస్తారు, మరి ఇప్పుడు మీ మీద అవే విమర్శలు మీరు చేసుకుంటారా? ఎన్ని సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చింది, ఇది ఒకటి ఇచ్చేకే నానా కష్టాలు పడుతూ ఉన్నారు. అది కూడా జగన్ మార్గదర్శకాలేనట. మరేమైంది? అన్ని తిట్టే కదా ఆయన. నీకు 15 లేదు మాస్టరు, నీకు 13 వరకే వచ్చి ఆగినారు. ఎంతమందిలో నీకులు ఉన్నారు తెలియదు. 13,000 మనం కరెక్ట్గానే మాట్లాడుకున్నాం. నేను నారా లోకేష్ గారు ట్వీట్ చేసి ఇది 13,000 ఇచ్చేటట్టున్నారు మాస్టరు, అదే అర్థమవుతుంది అని. అవును, ఈరోజు అఫీషియల్గానే ప్రకటించారు కదా 13,000 రూపాయలు ఇస్తారట. మిగిలింది టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అని. జగన్ గారు ఫస్ట్ 15,000 ఇచ్చి తర్వాత నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చి మౌలిక వసతులు, టాయిలెట్స్ కట్టి స్కూళ్ళల్లో చరిత్రలో అంతకుముందు ఎప్పుడూ లేవు. టాయిలెట్స్ కట్టి వాటి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి పేరెంట్స్ని కనుక జవాబుదారీ చేస్తే దానికి వాళ్ళ డబ్బు తీసుకుంటే జవాబుదారీ అవుతారు. అవి నీట్గా మెయింటైన్ చేస్తారని ఆ డబ్బు కాసింత దానికి మళ్ళీ ఇస్తే ఎన్ని తిట్లు తిట్టారు అప్పుడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు 13,000 ఎత్తున్నారు, వీళ్ళు దానికోసం డబ్బు కన్నా దానికి పంపిస్తున్నారు కదా. టాయిలెట్ మెయింటెనెన్స్ అని, స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అని, దీనికోసం అని. మరి అప్పుడు ఆయన తిట్టినవన్నీ అడిగిపోయాయి. ఇప్పుడు వీళ్ళు మరి ఆ తిట్లకి ఎలిజిబుల్ కాదా? అంటే నేను చాలాసార్లు చెబుతాం, మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. అది ఇంతకు ముందు వాళ్ళు చేసింది మనం కాపీ కొట్టి కంటిన్యూ చేసినా, ఇంతకు ముందు వాళ్ళేమో రాక్షసత్వం కోసం, లోక వినాశనం కోసం. మనమే అది చేసామనుకోండి, ఎందుకంటే మనం సపరేట్ కాబట్టి మనం మాత్రం లోక కళ్యాణం కోసం అనుకోవాలా? ఏమయ్యా ఇంత కలికాలం అంటే అంటారు కానీ మరి ఇంత దారుణమా? జగన్ చేసిందే మీరు చేతిరి. జగన్ ఇచ్చిన సంక్షేమంలో ఇప్పటికి ఒక 5% ఇవ్వలేదు. మళ్ళీ అవే మార్గదర్శకాలు. ఆయన ఫస్ట్ 15,000 ఇచ్చారు, తర్వాతే 13,000. అది కూడా నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చిన తర్వాత. మరి ఇప్పుడు మీరు అంతే ఇస్తున్నారు కదా. మరి ఇంకా ఆయన ఎందుకు రాక్షసుడు అయ్యారు? మీరెందుకు దేవుళ్ళు అయ్యారు? ఏమో అయ్యా.
ఇది ఎప్పుడు పడుతుందో అన్న వాళ్ళ క్లారిటీ ఇవ్వండి. పాపం రోజు వాళ్ళు నిద్ర లేచి నుంచి ఫోన్ చూసి అది చదువుకొని రాకపోతే వాళ్ళు పోయి వేరే వాళ్ళకి ఫోన్ చూపించుకుంటారు, మాకు ఏమైనా పడిందేమో చూడండి అని. లేకుంటే బ్యాంకులకు క్యూ కడతారు. వాళ్ళకి అంత వ్యయప్రయాసాలు ఎందుకు? ఎప్పుడే ఇస్తారు, ఎప్పుడు పడిపోతుంది. నేను ఇంక ఈరోజు పడిపోతుందని చెప్పి పడిపోతుంది నన్ను ఎవరన్నా అడిగినా కూడా పడిపోతుంది చెక్ చేసుకోండి ఫోన్లో అని చెప్పిన. అబ్బే పడలేదు మాస్టర్, ఎప్పుడో తెలియట్లేదు అంటున్నా. 30న ఫైనల్ లిస్ట్ అట, ఈ నెల 30న.